హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? సో ఈ వీడియోలో వచ్చేసరికి సాటర్డే మేము ఎలా ఉంటాము, మా ఫ్యామిలీతో నేను ఎలా టైం స్పెండ్ చేస్తాను అనేది అయితే కొంచెం ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటాను. సాటర్డే స్పెషల్ వచ్చేసి సాంబార్ చేస్తున్నాను, తమిళనాడు స్టైల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి యూజువల్గా కొంతమందికి ఈ ముల్లంగి ఇలాంటివంతా నచ్చవు కదా. ఆ బోరింగ్ వెజిటేబుల్స్ని ఈ సాంబార్ లాగా చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా క్రేవింగ్ కూడా ఉంటుందన్నమాట, అంత సూపర్గా ఉంటుంది. అండ్ పప్పు అయితే రెడ్ కలర్ కందిపప్పు యూజ్ చేశాను, మసూర్ దాల్. ఇప్పుడు అది ఖాళీ అయింది. రీసెంట్గా నేను ఈ ఎల్లో కలర్దే తెచ్చుకున్నాను, దాన్నే మళ్ళీ రీఫిల్ చేసేస్తున్నాను. అండ్ ఆరెంజ్ది స్టాక్ ఉండలేదన్నమాట, మంచిగా ఉండలేదు, ఉండింది. అందుకే దీన్ని అయితే తెచ్చుకున్నాను అప్పుడు. అందుకే 1 కేజీ తెచ్చుకున్నాను. అండ్ ఇంకా కాయలన్నీ కూడా తెచ్చుకున్నాను. అన్నీ కూడా చూడడానికి బోరింగ్ వెజిటేబుల్స్ లాగానే అనిపిస్తుంది కదా. ఈ ముల్లంగి కానీ క్యారెట్ అయితే కొంతమంది సాంబార్ చేయరు, నేను కూడా చూసాను చాలా వరకు. అండ్ ఇలాంటి వాటిని మనం టేస్టీగా డెలిషియస్గా అయితే కన్వర్ట్ చేసేద్దాము. ఫస్ట్ దీన్ని అయితే కొంచెం వాటర్ వేసి సోక్ చేసి పెడదాము. ఇదైతే చిన్నగా ఉంది బేషను, మొత్తం అన్నిటికీ సరిపోవట్లేదు. దాన్ని చూస్తూ ఉంటే పప్పు అయితే పొంగొచ్చేసింది. అందుకే దీంట్లో ఉండే ఫోమ్ అంతా తీసేసి 2 విజిల్స్ వదిలితే సరిపోతుంది. కొంచెం పసుపు వేసుకుంటే సరిపోతుంది. అండ్ కొంచెం వాటర్ ఎక్కువ పెట్టాను కదా, పొంగి బయటకు వచ్చేస్తుంది అనేసి కొంచెం ఆయిల్ అయితే అప్లై చేసేస్తున్నాను. అప్పుడైతే పొంగినా కూడా పొంగు బయటకు రాదు, లీక్ అవ్వదన్నమాట. ఇంకా దీన్ని మీడియం ఫ్లేమ్లో వదిలేస్తాను, ఇంకా రాని విషల్ ఇది. అండ్ ఈ ముల్లంగి కూడా తీసుకునింది అయిపోతుంది 5 డేస్ పైనే, అందుకే ఇప్పుడు చేసేద్దాం అనిపించింది. కావాల్సిండేదాన్నంతా తెచ్చుకుని ఇలా వాటర్తో సోక్ చేసి పెట్టేస్తాను. మినిమం ఒక 20 మినిట్స్ సోక్ చేసినా కూడా బాగుంటుంది. పెస్టిసైడ్స్ అన్నీ కూడా వెళ్ళిపోతాయి. కొంచెం సాల్ట్ అయితే వేసేసుకున్నాను, ఉంటే బేకింగ్ పౌడరు సోడా కూడా వేసుకోవచ్చు. సో ఇంకా పప్పు పెట్టేశాను కదా, అది విజిల్ కూడా వచ్చేస్తుంది. ఇంకా కాయలంతా కట్ చేసుకునేదానికి సరిపోతుంది. ఇంకా ఈ ముల్లంగి వచ్చేసి కొంచెం చాలా నల్లగా ఉన్నిందన్నమాట, అందుకే తీసేస్తున్నాను. యూజువల్గా నేను స్కిన్ అంతా ఎక్కువగా పీల్ చేయను, బట్ ఇదేంటంటే చాలా కొంచెం నల్లగా ఉన్నింది, అందుకే తీసేస్తున్నాను. ఇంకా అదే సాకు చెప్పేసి మా పిల్లోడైతే వద్దు అంటాడు. ఏమో డస్ట్ ఉంది, నువ్వు క్లీన్ చేయలే, అది ఇది అంటాడు. ఇంకా అందుకనేసి తీసేశాను. అండ్ ఈ షేప్స్ కూడా నేను ఒకేలా కట్ చేయను, రకరకాలుగా కట్ చేస్తానన్నమాట. అంటే డిఫరెంట్ డిజైన్గా కనిపిస్తే వేరే వేరే వెజిటేబుల్స్ లాగా ఫీల్ రావాలి కదా మళ్ళీ, అందుకనేసి అంటే చేతికి ఎట్లా అనిపిస్తే అట్లా కట్ చేస్తాను అనమాట. చూడడానికి కూడా బాగుంటుంది కలర్ఫుల్గా. అండ్ ఆ ముక్కలు తీస్తూ ఉన్నప్పుడు కూడా వింతగా బాగుంటాయి కదా, ఒక్కోలాగా. ఇప్పుడు ఎండాకాలంలో అంతా ఈ బోరింగ్ వెజిటేబుల్స్ని తింటేనే చాలా హెల్తీ ఉంటుంది, కొంచెం బాడీకి కూడా మంచిగా ఉంటుంది. బట్ చాలామంది నేను చాలా అబ్జర్వ్ చేశాను, అందుకే నేను చాలాసార్లు బోరింగ్ అని యూజ్ చేస్తున్నాను. పచ్చడి అయితే తింటారు కానీ పప్పులో వేస్తే అస్సలు నచ్చదనమాట. మా రిలేటివ్స్లో కూడా చాలా వరకు చూశాను. అండ్ అలా ఏం ఫీల్ అవ్వద్దు, ఇలా చేసుకుని తినండి, చాలా టేస్టీగా అనిపిస్తుంది. మీకు ఇది ఇంకోసారి కూడా చేసి తినాలనిపించేనంత బాగుంటుందన్నమాట. డెఫినెట్గా ట్రై చేయండి. అండ్ క్యారెట్ని కూడా కట్ చేస్తున్నాను. క్యారెట్ కూడా లైట్గా ఈ స్కిన్ అంతా తీసేస్తున్నాను, చాలా లైట్గా అనమాట. దీన్ని కూడా అంతే, అన్ని కూరగాయలు అంతే. చాలా వరకు ఇలా తమిళనాడు స్టైల్లో చేసేటప్పుడు మెయిన్గా రకరకాలుగా కట్ చేస్తానన్నమాట. మా పిల్లోడు చిన్నప్పుడు ఉన్నప్పుడు ఇలా కట్ చేసి వంట చేసింటాను కదా, అప్పుడు ఒకటి చేతికి ఇచ్చేస్తే కారం లేకుండా బాగా తినేది నేర్చుకునేవాడు. బట్ ఇప్పుడు పెద్దోడు అయిపోయినాడు కదా, పిక్కీ అయిపోయినాడు. అంటే కొన్ని వెజిటేబుల్స్ చాలా బాగా నచ్చుతుంది, కొన్ని వెజిటేబుల్స్ అస్సలు నచ్చదు అలాగా. అండ్ ఒక క్యాప్సికమ్ అంటే ఒక హాఫ్ అంతా వేసుకున్నాను, ఫ్లేవర్ చాలా బాగుంటుంది. నచ్చిన వాళ్ళు స్కిప్ చేసేయచ్చు, ఇది వచ్చేసి ఆప్షనల్ అనమాట. ఇంకా దీంతో మనం మునక్కాయలు కానీ వంకాయలు కానీ ఏ వెజిటేబుల్ ఉంటే అది వేసుకోవచ్చు. ఈవెన్ గెన్స్గడ్డ అంటారు కదా, స్వీట్ పొటాటో, అది కూడా వేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఆనియన్ కూడా కట్ చేసేసుకున్నాను. టొమాటోస్ ఒక 3-4 అయితే కట్ చేసేసుకున్నాను, నేను చింతకాయ యూజ్ చేయను కాబట్టి. పప్పు ఆల్రెడీ ఉడికిపోయింది, దాన్ని అయితే సపరేట్గా తీసి పెట్టేశాను. ఇంకా పెద్ద కుక్కర్ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దీంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నాను. ఇంకా యాజ్ యూజువల్ సాస్లు, జీలకర్ర, తిరగబాత పెట్టుకుంటాం కదా, అవన్నీ వేసేసుకోవచ్చు. ఇంకా శనగబాళ్ళు నచ్చితే అవన్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే సాస్లు, జీలకర్ర, ఇంకా ఎండుమిర్చి, మళ్ళీ కరివేపాకు, ఎర్రగడ్డలు 3 కూడా వేసేసి ఫ్రై చేసేస్తున్నాను.
కొబ్బరి నూనె వేస్తే కొంచెం పొగలు కూడా వస్తాయి బాగానే ఎక్కువగానే, కానీ ఫ్లేవర్ బాగుంటుంది. మేమైతే అన్ని ఆయిల్‌కిను అడ్జస్ట్ అయిపోతామనమాట. ఇది నచ్చదు అలా అంతా ఏమి ఉండదు. దీనికి మెయిన్ ఇంగ్రీడియెంట్ వచ్చేసి హింగువే అనమాట. హింగు కొంచెం ఎక్కువగానే వేసుకోవాలి. అప్పుడే ఇది టేస్ట్, ఫ్లేవర్ ఇంకా మంచిగా వస్తుంది. సో, మర్చిపోకుండా హింగు అయితే యాడ్ చేసేసుకోండి. ఇంకా లైట్‌గా ఫ్రై అయిన తర్వాత ఒక 4 మెంతులైతే వేసేసుకుంటున్నాను. మెంతుల్ని ఫస్టే వేసుకోవచ్చు. కానీ కోకోనట్ ఆయిల్ కొంచెం స్మోక్ వస్తుంది గదా! పొగల్లాగా. అది కొంచెం మాడిపోతుందేమో అనే ఒక టెన్షన్ ఉంటుంది. అండ్ ఇంకా మనం కట్ చేసి పెట్టుకోండి అన్ని వెజిటబుల్స్ కూడా వేసేసుకోవచ్చు. ఈ అన్ని వెజిటబుల్స్ నేను మీడియం టు హై ఫ్లేమ్‌లో ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది ఫ్రై అవుతూనే ఉంటేనే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్ కేస్ చింతకాయ యూజ్ చేసే వాళ్ళైతే ముందుగానే సోక్ చేసి పెట్టుకునేసేయండి. కొంచెం చింతకాయ అవసరమైతుంది. నేనైతే చాలా రేర్ అన్నమాట. అందుకే ఇప్పుడైతే నేను చింతకాయ యూజ్ చేయట్లేదు. ఇప్పుడు ఒక 3, 4 టమాటాలు, పచ్చిమిర్చి 2 కూడా వేసేస్తున్నాను. ఈ టమాటాలు కొంచెం మ్యాష్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి. అంతే ఈ సాంబార్‌కి టేస్ట్ ఎక్కడొస్తుందంటే ఇవన్నీ ఫ్రై అవుతూ ఉన్నాయి గదా! దీంతోనే అనమాట మొత్తం టేస్ట్ అంతా ఇక్కడే వస్తుంది. ఈ హింగువ, ఉప్పు, పసుపు ఈ ఫ్లేవర్‌లన్నీ వెజిటబుల్స్‌కి మంచిగా పట్టుకుంటాయి. ఆ టేస్టే చానా అద్దిరిపోతుంది. అండ్ పప్పైతే చూసేద్దాం ఉడికిందా అనేసి, పాయసం అయిపోయిందిలెండి. మంచిగా ఉడికిపోతుంది. 2 విజిల్ అంటే ఎక్కువే దీనికి. చూడండి బాగా నున్నగా ఉడికిపోయింది. ఇంకా గరిటలోనే మొత్తం అలా తిప్పేస్తే సరిపోతుంది. అండ్ ఇక్కడ కాయలు కూడా కొంచెం బాగా మగ్గాలన్నమాట. సో నీట్‌గా చెక్ చేస్తున్నాను టొమాటో మ్యాష్ అయిందనేసి. టొమాటో మ్యాష్ అయినంత ఇట్లా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆల్మోస్ట్ టొమాటోలన్నీ కూడా మంచిగా మ్యాష్ అయిపోయింది. ఇంకా ఈ స్టేజ్‌లో మనం ఉడికించి పెట్టుకోండే పప్పు అయితే వేసేసుకోవాలి. నచ్చితే పెసరపప్పు కూడా వేసుకొని ఉడికించుకోవచ్చు ఫస్టే. నేను జస్ట్ ప్లెయిన్ మసూర్ దాల్ అయితే వేశాను కాబట్టి ఈ ఇప్పుడైతే యాడ్ చేసుకున్నాను. ఈ స్టేజ్‌లోనే చింతకాయ ఉంటుంది కదా! సోక్ చేసుకుని ఉంటే ఆ రసం కూడా వేసుకునేయొచ్చు అనమాట. చింతపండు రసము. ఇంకా తగినంత వాటర్ అయితే యాడ్ చేసుకుంటున్నాను. అంటే చెక్ చేసుకుంటూ యాడ్ చేసుకోవాలన్నమాట. మరీ ఎక్కువ నీళ్ళుగా అయిపోతే కూడా బాగుండదు. ఉడకడానికి కూడా కొంచెం ఎక్కువ నీళ్ళు కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసుకొని వేసుకోవాలి. ఇన్ కేస్ సాంబార్ బాగా గట్టిగా అనిపించిందంటే మనము ఉడుకు నీళ్ళు కాంచుకొని పోసుకోవచ్చు. బట్ ఎక్కువ నీళ్ళు అయిపోయిందంటే బాగుండేది కదా! అండ్ ఇంకా ఉప్పు అయితే తగినంత వేసేసుకుంటున్నాను. ప్లెయిన్ కారం పొడి ఉంటుంది కదా! ఇదైతే ఒక 1 ½ స్పూన్ అయితే వేసుకున్నాను. అండ్ ధనియాల పొడి కూడా సేమ్ ఈక్వల్ పోర్షన్‌లో వేసుకున్నాననమాట. ఇంకా నార్మల్ సాంబార్ పౌడర్ ఉంటుంది కదా! రెగ్యులర్‌గా యూజ్ చేసేది. అదైతే నేను ఒక 2 స్పూన్స్ అంతా వేసుకుంటున్నాను. కారం బట్టి వేసుకోండి. ఇన్ కేస్ ఎక్కువ కారం ఉందంటే అడ్జస్ట్ చేసుకోండి. అంటే తగినంత వేసుకోండి. నా దగ్గర ఉండే ఉత్తుమిరప పొడి గానీ, సాంబార్ పౌడర్ గానీ అన్నీ చాలా వరకు కారం తక్కువే. అందుకే 1 ½ స్పూన్, 2 స్పూన్స్ అలా యాడ్ చేసుకున్నాను. మీరైతే మీ దగ్గర ఉండే కారం పొడి టేస్ట్‌కి తగినంత యాడ్ చేసుకోండి. అండ్ ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుందన్నమాట. చూడండి బాగా నీళ్ళుగా అనిపిస్తుంది కదా! కాయలంతా ఉడికేసరికి కరెక్ట్ కన్సిస్టెన్సీ అయితే వచ్చేస్తుంది మనకి. పసుపు పొడి అయితే కొంచెం తక్కువ అనిపించింది చాలా వరకు. అందుకే పసుపు ఇంకొంచెం అయితే వేసుకునేసాను. లైట్‌గా వాటర్ యాడ్ చేసేసి మిక్స్ చేసేసి ఇంకా ఇది ఓపెన్‌గానే కుక్ అవుతుందనమాట. లిడ్ ఏం క్లోజ్ చేసేయద్దు. ఇంకా కొత్తిమీర కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా. దీన్ని హాఫ్ ఇప్పుడు వేస్తున్నాను. ఇంకా హాఫ్ వచ్చేసి మొత్తం ఉడికిన తర్వాత తింటాం గదా! అప్పుడు కొంచెం వేసుకుంటాను. కొంచెం కరివేపాకు కూడా మళ్ళీ వేసుకున్నాను. చాలా అంటే చాలా బావుంటుంది. ఇది ఉడికే లోపల ఇంకా కొంచెం టైం పడుతుంది కాబట్టి మా పిల్లోనికైతే చిన్నగా ఆకలయిందంట. ఇంక అందుకే వాటర్ మెలన్ ఉన్నింది. దాన్నే కట్ చేసేస్తున్నాను. అండ్ ఈ వాటర్ మెలన్ వచ్చేసి ఒక వింతగా ఉందనమాట. అంటే కట్ చేయడానికి చాలా ఈజీగా ఉంది. ఈ కొత్తిమీర అయితే తీసి పెట్టేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇది కూడా వాష్ చేసేయాలి. ఎలాంటి పచ్చిమిరపకాయలంతా కట్ చేసిండాను కదా! కొంచెం కారం టేస్ట్ అయితే వచ్చేస్తుంది కాబట్టి ఆ ప్లెయిన్ వాటర్‌లో వాష్ చేసేసి కట్ చేసేస్తాను. ఇప్పుడు చూడండి ఎంత క్విక్‌గా కట్ అయిపోతుందో ఒకలాగా బావుంది చాలా ఈజీగా. ఫస్ట్ నీట్‌గా వాష్ చేసేస్తున్నాను. నేనైనా కొంచెం ఎక్స్‌క్యూజ్ చేస్తానేమో ఒకసారి ఉంటే ఉన్నీలే పర్లేదు అనేసి. మా వోడైతే చాలా స్ట్రిక్ట్ అనమాట. అంటే తనకి నీట్‌గా వాష్ చేసేయాలి. అలాగే ఉంటుంది తన మైండ్ సెట్టు. ఇక్కడ
ఒకే దెబ్బ ఎంత ఈజీగా కట్ అయిపోయిందో ఎందుకో తెలీదు. ఇంతకుముందు కూడా చాలా సార్లు వాటర్ మెలన్ కట్ చేసేసాను గానీ, ఇంత ఈజీగా ఎప్పుడు కాలే. నేనే షాక్ అయిపోయినా. అందుకే అది పట్టుకొని చూస్తూనే ఉన్నాను. నేను రీసెంట్‌గా యూట్యూబ్‌లోనే ఒక వీడియో చూసాను. అలా కట్ చేద్దామనేసి అయితే కట్ చేస్తున్నాను. ఫస్ట్ మర్చిపోయాను గానీ, టెక్నిక్ తర్వాత గుర్తొచ్చింది. ఏం లేదు. జస్ట్ అంతా ఫస్ట్ ఇలా నిలువుగా కట్ చేసేసుకొని, మళ్ళీ తిప్పిచ్చి, మళ్ళీ ఇదే షేప్‌లో కట్ చేసుకునేది అంతే అనమాట. బాగునింది షేపులు చూడ్డానికి కూడా. చూడండి. ఒక క్యూబ్ లాగొస్తుంది షేప్స్. మంచి ఐస్ క్రీమ్ స్టిక్స్ లాగా భలే ఉన్నింది. నాకు కూడా భలే అనిపించింది. పట్టుకోవడానికి, హ్యాండిల్ చేయడానికి కూడా చాలా ఈజీ. సో, ట్రై చేయండి పిల్లోళ్ళుంటే. వాళ్ళకి ఒక ఇలా వింత వింతగా ఇస్తే ఎక్సైట్‌గా ఉంటారు. మంచిగా తింటారు గూడా గదా! సో, నేనొకటి తిందామనేసి నేను కూడా తినేసాను. టేస్ట్ అయితే చాలా బావున్నింది. బట్ ఇది ఎందుకు ఇంత సాఫ్ట్‌గా ఉన్నిందనేది నాకిప్పుడు గూడా ఆ డౌట్ అలానే ఉంది. అండ్ ఇక్కడ సాంబార్ చూసేసరికి మంచిగా ఉడుకుతుంది. అరోమా అయితే కింద గ్రౌండ్ ఫ్లోర్ వరకు పోయిందనమాట. అంత మంచి టేస్ట్. డెఫినెట్‌గా ట్రై చేయమనైతే నేను చెప్తాను. భలే ఉడుకుతా ఉంది గదా! అండ్ ఇంకా సాంబార్ ఆల్మోస్ట్ అయిపోయింది. బాగా మగ్గింది చూడండి. క్వాంటిటీ కూడా తక్కువ అవుతా ఉంది గదా! ఇప్పుడైతే చెక్ చేసేద్దాము. ఎండలైతే బాగా కాస్తా ఉంది ఇప్పుడే. నాకు ఇది టచ్ చేయడానికి కూడా భయమేసేనంత. అండ్ ఇంకా ఈ సైడ్ అయితే మిల్లెట్స్ పెట్టేసాను. ఇంక ఇది ఉడికింది గదా! మిల్లెట్స్ ఒక 10 మినిట్స్‌లో అయిపోతుంది. 2 వేడిగా మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. వేడిగా వద్దనిపిస్తుంది గానీ, మళ్ళీ వేడిగా ఉంటేనే తినబుద్దయితుంది. ఏం చేసేకెళ్ళి హ్యూమన్ మైండ్‌సెట్ అది. అండ్ ఇక్కడ చూసేసరికి ఉడికింది గానీ, భలే వేడిగా ఉంది. చెమటలైతే అంత పడతా ఉంది. చాలా వేడిగా ఉంది. అండ్ ఈరోజు ఈవినింగ్ కూడా వర్షం పడిందనమాట. ఇంత వేడిగా ఉంటే ఇంక వర్షం పడకుండా ఎక్కడ ఉంటుంది. సాంబార్ అయితే అయిపోయింది గదా! ఇందాక కట్ చేసి పెట్టుకోనుండే కొత్తిమీర అయితే ఇప్పుడు కొంచెం యాడ్ చేసేసాను. సాంబార్ అయితే సూపర్ డూపర్‌గా రెడీ అయిపోయింది. ఇంకా మిల్లెట్స్ వాటర్ అంతా ఉంది కదా! దీన్ని వాష్ చేసిండే వాటరు. దీన్నయితే చెట్లకు పోసేస్తాననమాట. నైట్ వాష్ చేస్తాను కదా! దాన్ని అలానే పెట్టుకొని మార్నింగ్ అయితే పోసేస్తాను. ఇది లోపల ఇంట్లో ఉండే చెట్లు. దీనికైతే వాటర్ వేయలేదనమాట మర్చిపోయాను. అందుకే ఇప్పుడైతే బయట పెట్టి పోస్తాననమాట. ఇంకా లోపలే పోస్తే ఇంకా వాటర్ అంతా కిందకంతా వచ్చేస్తుంది కదా! గలీజ్ అయిపోతుందనేసి. అండ్ ఇంకా మా పిల్లోడు ఈ పూలంతా తెచ్చేసినాడు ఈ చెట్లకి. అండ్ ఎంత కుట్టి కుట్టి మొలకలొచ్చినాయో చూడండి. ఎంత క్యూట్‌గా ఉన్నాయో గదా! ఈ బేబీ మొలకలు చూస్తే చాలా బావుంటాయి. సో, వీటికంతా మంచి ఎనర్జిటిక్ డ్రింక్ లాగా మనం ఇలా మిల్లెట్స్ వాటర్, రైస్ వాటర్, ఇంకా కాఫీ పౌడర్ మిగిలింటుంది గదా! అంటే ఫిల్టర్ చేసి ఉండేది. టీ పౌడర్ గాని ఇలాంటివన్నీ గూడా ఇలా వాటర్‌లో మిక్స్ చేసి పోస్తే దీనికి మంచి ఎనర్జిటిక్ డ్రింక్ లాగనమాట. ఇంకా ఫైనల్‌గా కొంచెం అలోవెరా చెట్లకైతే పోసేస్తున్నాను. అండ్ ఇంకా ఈ చెప్పులు లాస్ట్ టైమ్ ఎళనీరు తాగేసి తెచ్చుకున్నాను. అంటే చాలా రోజులే అయింది. ఇంటి దగ్గరికి పిజన్స్ అయితే వస్తూ ఉంటాయి. దానికైతే వాటర్ పోసి పెట్టాను. అవి తాగుతాయన్నమాట. ఇంకా అవి నాకు ఫ్రెండ్స్ కాలేదు. అందుకే నేను ఫోటోస్ ఏమి తీయట్లేదు. పారిపోతాయేమో పాపం అనేసి. అండ్ ఇంకా మాకైతే మంచిగా ఆకలేసేస్తుంది. ఆ సాంబార్ గమ్ములకే ఇంకా కొంచెం ఎక్కువ ఆకలేసేస్తుందనమాట. సో, ఫస్ట్ మా పిల్లోనికైతే పెట్టిచ్చేస్తాను. అంటే ఇంట్లో తెచ్చిపెట్టండి అంటే ఇట్లా లైన్‌గా పెట్టుకొని వెళ్ళిపోతారనమాట. సో, నేను కూర్చునుండే దగ్గరికైతే అందరికీ సర్వ్ చేయడానికి ఈజీ అవుతుందనేసి ఇక్కడ తీసి పెట్టుకున్నాను. అండ్ మిల్లెట్స్ అయితే అందరూ ఇలా కొంచెం కొంచెం తింటామనమాట. ఇంకొంచెం ఎక్కువ ఆకలయిందంటే మిల్లెట్స్‌ని ఉంటే కూడా దాన్ని సెపరేట్‌గా పెట్టేసి రెడ్ రైస్ అయితే చేసుంటాను. దాన్నయితే తింటాము. సో, మెయిన్‌గా ఫస్ట్ ఇదైతే ఒక హాఫ్ కడుపంతయితే లోడ్ చేసేస్తాము. ఇంకా నేను కూడా పెట్టేసుకున్నాను. ఇది ఆ బ్రౌన్ రైస్ కంటే నిజంగానే చాలా బావుంటుంది టేస్ట్. ఇక్కడ చూడండి రెడ్ రైస్ అయితే తెచ్చిపెట్టుకున్నాను. అండ్ ఇంకా వేడిగా తినేటప్పుడు డెఫినెట్‌గా వాటర్ దగ్గరే ఉండాలి కదా! అండ్ చాలా అంటే చాలా వేడిగా ఉంది. మిల్లెట్స్ వేడిగానే ఉంది. సాంబార్ కూడా చాలా వేడిగా ఉంది కాబట్టి, ఈ ముల్లంగిని నంచుకొని తింటే ఎంత బావుందంటే అంత బావుంది. అండ్ ఇంకా ఈవినింగ్ అయ్యేసరికి మేమైతే బయటికెళ్ళామన్నమాట. ఇక్కడ మా దగ్గరలోనే జాతర అవుతుంది. అక్కడికే వెళ్తున్నాము. సో, ఇంకంతా జాతరల సీజనే గదా! ఊర్లో, చుట్టుపక్కల అన్ని దగ్గర అవుతూనే ఉంటాయి.
సో, మా ఊరికెళ్ళే దారిలోనే దగ్గర దగ్గర ఒక 10 ఊర్లలో జాతర అవుతూనే ఉంటుంది. వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్నన్ని రోజులు ఏదో ఒక జాతర అవుతూనే ఉంటుంది. మేము కూడా కుదిరినన్ని చోట్లకి వెళ్తూనే ఉంటాము. ఊరికెళ్తే ఒక చోటైతే కూర్చొని ఉండేది రేరే అన్నమాట. సో, జాతరైతే సాడ్‌లీ అయిపోయిందన్నమాట. 20థ్‌కే లాస్ట్ అయిపోయింది. ఆహ్, ఏం చేసేకి అయ్యలేదు. ఇంకా గుడికన్నా వెళ్ళొస్తామనేసి వెళ్తున్నాము. అండ్ జాతరొచ్చేసి ఈసారి 20థ్‌కున్నింది. మేమైతే ఇంకా ఉందిలే టైం అనుకున్నాము. ఇన్ఫర్మేషన్ కరెక్ట్‌గా రాలేదు ఈసారి. అండ్ గుడిని చూస్తా ఉంటేనే, ఆ గోపురం చూస్తేనే ఎంత హ్యాపీ అనిపిస్తుంది గదా! ఇక్కడ గూడా మంచిగా తేరంతా జరుగుతుంది. ఇక్కడ జాతర రోజైతే ఇసుకేస్తే కిందకి రాలదు అంటారు కదా! ఇక్కడ జరుగుతుంది నిజంగానే. చానా అంటే చానా క్రౌడ్ ఉంటుంది. సూపర్ డూపర్‌గా అవుతూ ఉంటుంది జాతర ఇక్కడ. బట్ అన్‌ఫార్చునేట్‌లీ మేము ఈసారి మిస్ అయిపోయాము. అండ్ కొండ పైనకెక్కితే ఎంత బావుందో చూడ్డానికి. ఇక్కడైతే విపరీతమైన కోతులున్నాయన్నమాట. మేము పైనకొచ్చామో లేదో చానా అంటే చానా గాలొచ్చింది. ఇంక అక్కడంతా చూడండి ఒకలాగా ఫాగ్‌లాగా అదేమో అర్థమే అవుతలేదు. క్రీమ్ కలర్‌లో ఉంది. అండ్ పైనుంచి చూసేకి చాలా బావుంటుంది గదా! వర్షం పడినట్లే అనిపిచ్చింది. ఏం పడదులే బాగా ఎండగాహింది. ఒక 4 తుంపర్లు పడుతుంది అనుకున్నాము. కానీ ఒక సైడ్ అనిపిస్తూనే ఉండే ఒకవేళ స్టార్ట్ అయితే బానే పడుతుంది అనేసి. సో, ఇక్కడికొచ్చేసి మా పిల్లోనికి ఆటలే ఆటలు. వర్షం కూడా సుమారుగా పడిందనమాట. అండ్ ఈ వీడియోనైతే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకెలా అనిపించిందో డెఫినిట్‌గా కామెంట్‌లో మెన్షన్ చేయండి. అండ్ ఇక్కడ చూడండి ఈ ఏరోప్లేను రెస్టారెంట్ అంట. మేము ఎగ్జిబిషన్ అనుకున్నాము. అండ్ బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.